అన్న నమస్తే అన్న. కూర్చోపర్లేదు అక్కడ ముందు అలాగుండి ఏం కాదు కూర్చో అన్న, అలాగే కూర్చో, ఏం కాదు. రెడీ ఓకే అన్న. నమస్తే అన్న, ఏం పేరు అన్న? నా పేరు సాగర్ గౌడ్ అండి. సాగర్, ఇది సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ. ఏం లేదన్నా, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, అయితే సర్వే చేస్తున్నాం మా ఛానల్ నుంచి. సో ఇక్కడ ప్రధానంగా చూస్తే తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, పవన్ కళ్యాణ్ పార్టీ అని ఆయన కూడా వస్తాడు, జనసేన, అదేవిధంగా కవిత టీఆర్ఎస్, ఇది మన తెలంగాణ రక్షణ సేన అని ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి ఈసారి వాతావరణం కొంచెం వెరైటీ కనబడుతూ ఉంది. మరి ఎలా కనబడుతుంది, ఏంటి మీ అభిప్రాయం ఏంటి, ఎట్లా ఉంది ఇక్కడ, సమస్యలు ఎట్లున్నాయి? ఇక్కడ గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గెలిచింది, బీఆర్ఎస్. మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో 5 బీఆర్ఎస్ కార్పొరేటర్లు కైవసం చేసుకుంది. ఈసారి 2 ఎక్స్ట్రా అవుతున్నాయి, అవి కూడా ఈసారి బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది కంపల్సరీగా. మా లోకల్ కార్పొరేటర్ గారు పనితీరైనా, ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేస్తున్న వర్క్ని బట్టి ప్రజలందరికీ తెలుసు. బాగుందా? 100% నెంబర్ 1 బీఆర్ఎస్ఏ. ఈసారి కూడా 100% బీఆర్ఎస్ గెలవబోతుంది. 100%, 200%. ఇప్పుడు మీకు ప్రధానంగా సమస్యలు మా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మాకు ప్రతిదానికి సానుకూలంగా స్పందించి అన్ని పద్మారావు గారు 100%గా వాళ్ళు సానుకూలంగా స్పందించి ప్రతి వరకు డెవలప్మెంట్ కూడా చాలా వర్క్ చేసినారు. ఈసారి హైట్రిక్ గెలిచినారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గారు. మా కాన్స్టిట్యున్సీలో ఈసారి కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది 7 సీట్లకి 100%. మరి ఇక్కడ కాంగ్రెస్ అధికారం ఉంది కదా, ఎవరున్నారండి లీడర్స్? ఎవరున్నారు? ఇంత ముందుకు చేసిన దాని గురించి ఇప్పుడు ఈ 2.5 yearsలో ఏం డెవలప్మెంట్ చేసినారు? ఈ 6 గ్యారెంటీలు అనేది ఎవరికి లబ్ధి పొందుతున్నది, ఎవరికి అందిన ఈ 6 గ్యారెంటీలు? ఇంత ముందుకు బీఆర్ఎస్ హయాంలో ఎవరెవరికి ఏమేమి సంక్షేమ పథకాలు అందినాయి ప్రజలు నిర్ణయించినారు, ప్రజలే చెప్తారు. ఈసారి కూడా బీఆర్ఎస్ అనేది ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 100% బీఆర్ఎస్ సీట్లు గెలిచింది. ఈ మాయ మాటలు చెప్పి ఈ డిస్టిక్లలో చెప్పి వాళ్ళని మోసం చేసి ఈరోజు అధికారంకి గద్దెక్కినారు. ప్రజలు నమ్మినారు. ఈసారి అందరికీ అర్థమైపోయింది ఈ 2.5 yearsలో. ఈసారి అలా జరగదు, ఎవరు తప్పు చేయరు కూడా. కానీ మరి అన్న, ఇక్కడ మీరు లోకల్గా ఉంటారు, మీకు అన్ని తెలుసు కాబట్టి, మరి బీజేపీ కూడా ఎంతో కొంత ఇక్కడ కాస్త స్ట్రాంగ్గానే ఈడ అవకాశం లేదండి. బీజేపీ అవకాశం లేదు. 100% ఇది పద్మారావు అడ్డా. ఇది 100%. ఈసారి కూడా పద్మారావుకి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. 200% అండి, పక్కా 200%. బీజేపీకి ఏం ఛాన్స్ లేదండి. ఎందుకంటే దేశంలో 21 రాష్ట్రాల్లో వాళ్ళే అధికారంలో ఉన్నారు, కానీ తెలంగాణలో ఆ ఛాన్స్ లేదు. రాదంటారా? ఇవ్వలేరు, పబ్లిక్ ఇవ్వలేరు. ఎందుకంటే పబ్లిక్ తెలుసు కేసీఆర్ ఎన్ని సంక్షేమ పథకాలు చేసినారు, కేసీఆర్ ఎంత అభివృద్ధి చేసినారు అనేది పబ్లిక్ తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఓటేసి మోసపోయినారు, మళ్ళీ రిపీట్ కాకుండా వాళ్ళకి తెలుసు, పబ్లిక్ కూడా అర్థమైపోయింది. ఇప్పుడు మనము పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా కూడా పబ్లిక్ అనేది తెలిసిపోయినది, ఎందుకు మళ్ళీ ఇలాంటి మోసం మనం మోసపోవద్దు అని. కానీ మీరు 6 గ్యారెంటీల్లో సన్నబియ్యం లేకపోయినా సరే 200 లీటర్లు 6 గ్యారెంటీలు అనేది కానీ పేరు చెప్పుకోవడానికే, కానీ ఏ ఒక్కరికి కూడా 6 గ్యారెంటీలు లబ్ధి పొందలేదు. అది మాయమాటలు చెప్పి అధికారం కోసం చెప్పినారు అంతే తప్పించి ఇంకా ఎప్పుడు కూడా మనకి ఈ తెలంగాణలో ఎవ్వరికి కూడా లబ్ధి పొందలేదు. 6 గ్యారెంటీలు అమలు కాలేదు కూడా. ఇప్పుడు సికింద్రాబాద్ కదన్నది, ఈ సికింద్రాబాద్ ఆల్రెడీ బీజేపీ ఎంపీ ఉన్నాడు ఇక్కడ, ఎవరు, కిషన్ రెడ్డి గారు. సో అంత ఎఫెక్ట్ ఏముండదండి. బీజేపీ అనేది ఏం లేదండి. ఏంటంటే ఇక్కడ కాన్స్టిట్యున్సీలో అయితే బీజేపీకి అనేది సానుకూలంగా ఏం లేదు. అధికార పార్టీలు అనేది ఆల్రెడీ మాయమాటలు చెప్పి అధికారంకి వచ్చినారు, మళ్ళీ ఎట్లా నమ్ముతారు పబ్లిక్? మళ్ళీ నమ్మలేరు కదా. ఈసారి 100% బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ కూడా మేయర్ కైవసం చేసుకుంటుంది 100%. మరి ఇప్పుడు కొత్తగా SIR అని వచ్చింది, సో దొంగ ఓట్లు తీసేసే కార్యక్రమం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్కి ఇది వాళ్ళు భయపడుతున్నారు. ఈ SIR ప్రోగ్రామ్ పెట్టినందుకు కాంగ్రెస్ భయపడుతున్నారు. ఎందుకంటే ఈ దొంగ ఓట్లు అనేది వాళ్ళే చెప్పించుకున్నారు కదా ఇవన్నీ. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి ఏం జరగలేదు. ఇప్పుడు దొంగ ఓట్లు అనేది కాంగ్రెస్ దొంగ ఓట్లు తీపిస్తున్నందుకు కాంగ్రెస్ భయపడి
వాళ్ళు చేపించుకోలేకపోతున్నారు ఎస్ఆర్ఐ ప్రోగ్రామ్కి. ఓకే. ఏంటంటే 100% సికింద్రాబాదు బీఆర్ఎస్ 100% జెండా ఎగురుతుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ వస్తే కూడా ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో 7 కార్పొరేటర్లు బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది పక్కా. 100%. సో మరి కవిత ఏం ఎఫెక్ట్ ఉండదా? కవిత ఎఫెక్ట్ కానీ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కానీ ఏముంటుందండి వాళ్ళు, అంతేనా? ఏముంటుంది. ఓకే. కొత్త మురుగు మంద కొంత పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మాట్లాడారు.